43 తోటి జోకిరు సార్. 43 అన్యకాల జోకుతున్నారంటే మరి మనిషితో పోనీ అని అన్నావు. నువ్వే ఎక్కువ ఇచ్చినావు కాదే 43 అంటే నువ్వే కిలకిల ఎక్కువ అవుతాయి తీసుకుని అన్నాక మరి చెప్పలేదు. మీరు ఎమ్మెల్యేకి చెప్పలేదు ఇట్లా కొన అంటారు. ఎమ్మెల్యేకు రోడ్డు ధర్నా చేస్తే రాలే నేను ఉన్నాడా రాలేడు. ఎక్కడ ఒక ఓట్లనాడు అతడు గుద్దిపించుకుంటాడు అవతల. నమస్తే, నేను మీ వెంకటేష్. ఈరోజు మనం చొప్పదండి నియోజకవర్గం కొడిమేల మండలం నరసింహులపల్లి గ్రామంలో ఉన్నాం. నిన్న ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వస్తే ఏమైందంటే 43 కిలోలు అదివారు రాక జోక్కున్నారు. ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ప్రెస్ మీట్ పెట్టిర్రు. ఏమని ప్రెస్ మీట్ పెట్టిరంటే నేనే ధర్నా చేస్తా అని చెప్పిండు ఆయన. మరి ప్రభుత్వంలో ఉన్న కూడా ధర్నా చేసినాక మరి ఎవరికి ఇంటారు ఈ మిల్లర్లు? ఎవరికి ఇంటారు? మిల్లర్ల ఇప్పుడు మిల్లర్ల పర్మిషన్ వీళ్ళకు ట్రాన్స్పోర్ట్కు సంబంధించి విషయాలు ఒక్కసారి ఆపు చేసినాక వీళ్ళ ప్రభుత్వం మాటలు ఎందుకు వినరు? నా ఫోన్ సైలెంట్ పెట్టండి. ప్రభుత్వం మాటలు ఎందుకు వినరు? మేమే ధర్నా చేస్తామంటే దీనికి కారణం ఏంది? ఇక్కడ మనతో మాట్లాడేందుకు కొంతమంది రైతులు ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున 42 కిలోలు జోక్కున్నాక కూడా బస్తాలు కట్ చేసుకున్నట్టుగా కనబడతా ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు అన్న పేరేం పేరు? అంజయ్య నా పేరు. ఎంత ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు 14 ఎకరాలు దాకా. ఎన్ని బస్తాలు అయినాయి? మొత్తం 836 బస్తాలు అయినాయి. 836. ఓకే, ఎన్ని బస్తాలు కట్ అయినాయి? నాకు 811 బస్తాలకు కొట్టిరు పైసలు. అంటే మ్యాచ్ రాలేదు ఇక్కడ? మ్యాచర్ వచ్చినాయి. ఎంత వచ్చింది మ్యాచర్? 16 వచ్చింది. 16 17 వచ్చింది. ఎక్కడికైనా చెప్పారు మరి? మిల్లికైనా చెప్పారా? ట్రక్ సీట్ వచ్చిన తర్వాత కట్ అయినా అన్నారు. మిల్లికైనా వాళ్ళు ఆపిర్రు అని చెప్పారు. ఎన్ని బస్తాలు? 25 బస్తాలు. 25 బస్తాలు కట్ అయినాయట. అంటే ఏం అడిగిరా మరి రవీందర్ రెడ్డిని కానీ, సొసైటీ చైర్మన్ గానీ? ఇక్కడ రవీందర్ రెడ్డిని అడగలేదు. రవీందర్ అడిగితే మిల్లోడు అద్దంటుండు అని చెప్పాను. అదంటూ దించుకోకముందు చెప్పాలి కదా మరి? దించుకోకముందే చెప్పిండు. అదే 42.5 అయితే తీసుకుంటా అంటే మరి 42.5 ఇక్కడ ఇప్పుడు వడ్లు ఇక్కడ మంచిగా లేకపోతే ఇక్కడ జోకు ఇక్కడ ఆపలేరు. మిల్లుకి అయిన తర్వాత బండి ఆపిర్రు. అదేదో ఇక్కడనే మంచి లేవంటే నేను బయట అమ్ముకుంది. ఇప్పుడు నేను బయట అమ్ముకున్నట్టే అయిపోయింది. ఇప్పుడు బయట కొన్న ఇక్కడికి రేట్ ఎంత డిఫరెంట్? బయట కదా 2000 ఎండినట్లు అదే 2000 పెట్టి జోకుతురు కదా. వీళ్ళగా కటింగ్ ఏం లేదు. ఇంట్లో ఐకేపీలోకి పోతేనే ఇప్పుడు మిల్లుకి అయిన తర్వాతనే చెప్తారు. మరి ఏం చెప్పారు ఇప్పుడు మీ బస్తాలకు? అదే వెయిట్ లాస్ వచ్చిందని 3 రోజులు ఆపిరు. ఇక్కడ వెయిట్ లాస్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు మ్యాచర్ వచ్చినాక మ్యాచర్ వచ్చిన తర్వాతనే 42 వెట్టి జోకిర్రు. వెయిట్ లాస్ వచ్చిందని 2 రోజుల దాకా బస్తాలు ఇక్కడనే ఉన్నాయి. 2 రోజుల తర్వాత పోయిన తర్వాత బస్తాలు కట్ చేసారు. అంటే ఇది ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టినాక పెట్టక ముందే 42 పెట్టి జోకిరు. అప్పుడు 42 పెట్టి 42 స్టార్టింగ్ ఇక్కడ స్టార్టింగ్ సెకండ్ లోడ్ స్టార్టింగ్. నేను వచ్చిన రోజు కూడా అంతకు ముందు 43 జోకిరట్టుగా తెల్లారి నా వేయిన తర్వాత నిన్న మొన్న 43 పెట్టి జోకిరు. ఇది నా స్టార్టింగ్ బండి. అప్పుడు డబ్బులు తీసుకున్నారా మీరు? మరి డబ్బులు తీసుకోలే. ఇంకా ఏమంటారు మరి? అకౌంట్ లో ఉన్నాయి డబ్బులు. ఇంకా తక్కువ పైసలు పడేయాలనే అడుగుతున్నదే. రైట్ అన్న, మీరు పేరేం పేరు? నా పేరు మహేష్. ఎన్ని ఎకరాలు పొలం? నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు. ఎన్ని బస్తాలు జోకినావా? జోకినా పోయినాయి. 173 బస్తాలు అయితే 2 బస్తాలు కట్ చేసారు. 173 బస్తాలు అయితే వెంటనే పోయినాయి. ఎట్లా 42 తో జోకిరా? 43 తోటి జోకిరు. నాది 43 తోటి జోకిరు. అయితే 173 బస్తాలు అయినాయి. కాంట జోకిన తర్వాత వెంటనే లోడ్ చేసిర్రు. 1 గంట సుధా టైం పట్టలేదు. ఆల్రెడీ బండి వచ్చింది. అంటే జోకుండానే లోడ్ చేసిర్రు. తెల్లారి నాకేం చెప్పలే. మరి అన్లోడ్ అయింది అక్కడ. 43 తో జోకుంటే ఏమలే మరి? గవర్నమెంట్ 42 ఆల్రెడీ నాకంటే ముందు నుంచే రైతులు ఒప్పుకోరు కదా. 43 తోటి ఒప్పుకోరు అందరు. నేను సుధా అట్నే సరే అని జోకిచ్చిన తర్వాత నాకు 4 పేపర్స్ అడుగుతారు. అప్పుడు పైసలు కొట్టేటప్పుడు చెప్తుండు 173 బస్తాలుగా నాకు మరి గిట్ట ఎట్లా వస్తాయంటే 2 బస్తాలు కట్ అయినాయి అని చెప్పిండు. అంటే 43 కిలోలు జోక్కోగా మళ్ళీ 2 బస్తాలు డబ్బులు తీసుకున్నావు ఇప్పుడు? మరి డబ్బులు తీసుకోలే, ఇంకా అకౌంట్ లోనే ఉన్నాయి. అంటే ఇక్కడ మొత్తం 43 కిలోలు జోకిరా? 43 జోకిరు. అది ఇది ఇక్కడ మొత్తం అంటే 43 కిలోలతో జోకం కూడా మళ్ళీ తర్వాత కూడా 2 బస్తాలు కట్ అయినాయని చెప్తున్నారట. బాబు మీ పేరేం పేరు? నా పేరు సీను. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు 4 ఎకరాలు. ఎంత కట్ అయినాయి? ఎంత జోక్కున్నారు? 43 తోటి జోక్కురు. 43 మరి ఏమనలేదు మీరు? 43 తో జోక్కు అంటే మేము ఒప్పుకున్నాం. 43 తోటి 43 అయితే జోక్కమని మేము అన్నాం. లేకపోతే వడ్లు కూడా అన్నారు. అదే తీసుకుంటా మిల్లు అద్దా అంటుండ అన్నాక 43 జోక్కోమని అట్టని ఇచ్చినాం. 43 తోటే ఇచ్చినాం. జోక్కోమన్నాం, ఒప్పుకున్నాం. 43 తోటే ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత మళ్ళీ 7 బస్తాలు 7.5 బస్తాలు కడేసారు. 7 బస్తాలా? ఎన్ని బస్తాలకు? అది 466 బస్తాలకు. మీ ఒక్కడేదా? 466 బస్తాలకు 7 బస్తాలు కట్ చేసి 7 బస్తాలు కట్ చేసి ఇప్పుడు తీసుకున్నా డబ్బులు? మరి
ఇంకా డబ్బులు కొట్టలే, మొన్న కొట్టిన పల్లె ఇంకా వాళ్ళు. ఆడలే మరి రవీంద్ర రెడ్డిని. రవీంద్ర రెడ్డి ఆయనకి అత్తడు అడిగేది, ఆయన బీట్లకు అత్తడు కొబ్బరికాయ కొట్టినాడు అత్తడు, మరి ఒక మర్యాసుడు ఎమ్మెల్యే గారు వచ్చారు ఇక్కడికి. ఎమ్మెల్యే రాలే, రవీంద్ర రెడ్డి కొబ్బరికాయ కొట్టినాడు వచ్చిండు, ఆ కొబ్బరికాయ కొట్టిన బీట్లకు అడిగే పెట్టాడు మర్యాసుడు. ఇంకా మళ్ళీ ఆయన అతడు ఆ రోజు అడిగి పెట్టినాడు, మరి బీట్ అయిపోయి దగ్గర ఎక్కడ ఉంటాడు అసలు? ఈ గౌరవపూరే పక్కూరే, మా పక్కూరే రైతే, ఆయనకు 20-30 ఎకరాలు ఉంది, మంచిగా రైతు ఆయన చైర్మన్ చేస్తే వీళ్ళకి కొబ్బరికాయ కొట్టినాడు అతడు, మళ్ళీ ఆయన కట్టిన కట్ అవుతున్నాయి మరి. ఆయన ఎట్లా చూపించుకున్నాడు, ఆయన మాకు చెప్తాడా సార్? ఆయన మనకు చెప్తాడా? అడగలే కదా ఆయన ఏ రకంగా అమ్ముకుంటాడో మనకు తెలియదు కదా. నీకెంత ఉంది? ఇంకా పోలే ఉన్నాయా? మరి ఎట్లా జోకిస్తావు? 42తో 43తో? అందరూ రైతులంతా 43 ఇచ్చినప్పుడు నాయి కూడా 43 తోటి జోకుతా గానీ మనదొకటి 42. ఆల్మోస్ట్ ఇప్పుడు సగం పడి అయిపోయినాయి ఇక్కడ. అయిపోయినాయి. ఉన్న సగానికన్నా ఏమన్నా జరుగుతుందా? మంచిగా జరగాలి. రైట్. రైతంటలు కట్టినే ఉంటారు. ఇంకా కట్సి రాలేదు సార్, 460 బత్తాల కట్ అయింది అన్నట్టు తెలియలే. తెలితే మాత్రం మళ్ళా నిన్ను పిలిపిస్తా. ఎంతతో జోకిరు? 43 తోటి జోకిరు సార్. 43తో అన్యకాల జోకుతారు అంటే మరి మనసుతో పోనీ అని. నువ్వే ఎక్కువ ఇచ్చిన కాదే 43తో అంటే నువ్వే కిలకిల ఎక్కువ అవుతుంది. అంటే వీడు ఆయన వర్షాలకు వేయలేక అప్పుడు ఒప్పుకున్నాం, కాకపోతే మా ఊరిలోనే జోకిరని ఇప్పుడు తెలుస్తాను. అంటే 43తో ఇస్తేనే కొంటాం, లేకపోతే లేదన్నాడు. అక్కడ తీసుకొని అన్నాడు మిల్లోడు. తీసుకొని అన్నాక మరి ఎమ్మెల్యేకి చెప్పలేదు ఇట్లా కొన అంటారు. ఎమ్మెల్యేకు రోడ్డు ధర్నా చేస్తే రాలే. నేను ఉన్నాడా? రాలేడు. ఎక్కడ ఒక ఓట్లనాడు అత్తాడు, గుద్దిపించుకుంటాడు, అవతల పడతారు. మరి గుద్దేటప్పుడు మనం ఉండాలి. గుద్దేటప్పుడు అంటే సార్ ఎప్పుడు ఆదుకుంటారు కావచ్చు అని మోసపోతుంది. ఇట మోసం చేశారు కనుక. పోయినసారి ఎవరికి వేసినావు? పోయినసారి కేసీఆర్కి వేసినాం. ఇప్పుడు ఇంకెవరికి రాకనేపాయి. ఇప్పుడు మొన్న ఎలక్షన్లలో నేను రవిశంకర్ వేసిన. రవిశంకర్ కాంగ్రెస్ దగ్గర కూడా నేను మరి ఉన్నది చెప్పాలి. రైట్. మరి ఇది 43 కిలోలతో జోక్కున్నా గానీ ఇక్కడ వడ్లు కట్ చేస్తారు. అంటే ఇక్కడ వీళ్ళు 43 కిలోలతో ఇవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ వీలైతే మేము కొంటాం, లేకపోతే కొనం, ఆడ వడ్లు మంచి లేవని కొంటలేరు మిల్లర్లు అని చెప్తున్నారట. ఎమ్మెల్యే గారు ఇక్కడ ధర్నా చేసినా కానీ రాలేదట. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు ఇక్కడ మీ గురించి ప్రజలు ఎంత గొప్పగా చెప్తున్నారు ఒకసారి ఆలోచన చేసుకోరి. ఇక్కడ గౌరవపురం ఇటు వస్తే ఇటు ఒకసారి కలిసిపోరు ఈ బీట్లే. నరసింహపల్లె, గౌరవపురం నరసింహపల్లె. గౌరవపురం ఏమో రవీందర్ రెడ్డి గారి. ఒకసారి రవీందర్ రెడ్డి గారికి కాల్ చేద్దాం, మరి ఏమంటాడు ఇంకా. చైర్మన్ కాల్ చేద్దాం ఒకసారి. మీరు 43 కిలోలతో చూసుకున్నప్పుడు మనకు బస్తాలు 2-3 రోజులు ఇక్కడ ఉన్నాయంటే వెయిట్ లాస్ వచ్చింది. పక్క పంటూరే కానీ రవీందర్ రెడ్డి అంటే ఇప్పుడు తిరగచ్చు రోజు సొసైటీ. ఇప్పుడు ఓపెనింగ్ చేసినాడు, రమ్మంటే రాలే. మా డైరెక్టర్ ఫోన్ చేయంగా వచ్చిండు చైర్మన్. చేసుకుంటా ఫస్ట్ బయట పోతున్నా అన్నాక కోపానికి వచ్చినాక అన్నాడు ఓపెనింగ్ చేసినాడు. వచ్చిండు అట్లా వచ్చి ఇట్లా ఒకటి స్పీడ్ తిని అవతల పడ్డాడు. ఫోన్ లావాటాడు సార్. నిన్న సమాధానం ఇవ్వడం జోకినాక తెల్లారు సార్ స్ట్రాటజీ. ఇప్పుడు మీరు పేన తర్వాత వడ్లు కట్ అయినాయి అంటే బాధ్యులు కొన్న తర్వాత అలా మిల్లలు కొన్న తర్వాత ట్రక్ సీట్ వచ్చినాక వడ్లు కట్ అయినాయి అంటే ఏం చేస్తారు చెప్పు? అప్పుడు ఏం చేస్తారు? మధ్యలో పెట్టుకుంటారు. ఇప్పుడు పెడితే సార్ ఎవరిని? మమ్మల్ని రైతులను ఎవడైతే అన్నాడు ఫోర్స్ చేసినా మళ్ళీ అని నెక్స్ట్ కట్ చేద్దామని మళ్ళీ అట్లా రాసి పెట్టుకుంటారు. అంటే ఎప్పుడు కట్ చేయడానికి కట్ చేసినాం. మా ఊళ్ళో ఒక్క రోజు బత్తల కట్ చేయకలేదు. నంబర్ తీసుకోరు ఈసారి. మళ్ళీ ఎండాకాలం కాదు, ఇప్పుడు కట్ అయినా కానీ నాకు చెప్పు ఎందుకు కట్ అయ్యి. ఇంకా సగం ఉన్నాయి. ఈ సగానికన్నా న్యాయం జరగాలి. లెక్క ప్రకారం అయితే బాగా జోకినంటే రైతుకి మేము ఒప్పుకున్నాం సారు. అన్ని అక్కల్లో పోతున్నాయి, మనిషి 1/2 కిలో పోనీ అని మేము అన్నాం. కాకపోతే మళ్ళీ కట అయితే కోపాలు వస్తున్నాయి. పోతాయి మరి 1/2 కిలో అటు ఇటు కానీ మళ్ళీ కడి చేయబట్టి 7 బత్తాలు 8 బత్తాలు కడి చేసినాక ఎంత పోతున్నాయి? ఇవి ఇట్లా పోటీ అట్లా పోటీ. అంటే ఈ వర్షాలకి నాని వడ్లు కనబడతారా సార్ మీకు? గండులో మీరే చూడరు. ఇప్పుడు వీడికి వచ్చినాక నానలే పొలాలలో నాని దాదాపు 90% కోసారు. 10% అయితే అవి వేరే వేరే పోసినాం సార్. వేరే వేరే పోసినాం. ఇవి నల్లగా ఉన్నాయి ఈ ధర, ఇవి ఈ ధర అని మాట్లాడుకున్నాడు. అట్లా అంటే ఆయన ఎందుకు మునుకుంటున్నాం మనం? ఇవి తెల్లగా ఉన్నాయి, ఇట్లా నల్ల ఉన్నాయి, గట్లా అని కొనుక్కొని అవి వేరే మిల్లులకు అమ్ముకుంటాం. నెంబర్ గుర్తు చేసుకున్నట్టు రైట్. ఏమో గానీ మరి నిన్నర్సం చేస్తున్నా ఆయన ఫోన్ లావట్లే.
రవీందర్ రెడ్డి కూడా ఫోన్ లో అవ్వట్లే, ఇక వీళ్ళు ఇన్ఛార్జ్లు ఫోన్ లో పడతారు. మరి ఈయన ఇన్ఛార్జ్ ఎవరు? ఇక్కడ ఇక్కడ కాదు ఆయన రాజేంద్ర ఎవరు నంబర్ చెప్పినా కదా 626 వస్తుంది. రాజేంద్ర ఇదే 770 ఇదే కదా. అదే ఎన్ని ఉంటాయి మొత్తం గ్రామాలు ఈ సొసైటీ కింద? 6 కావచ్చు. 5 6 ఉంటాయి. 6 ఉంటాయా? 5 అట 5 సెంటర్లే. 6 43 తీసుకుంటుండా? 42 చెప్పాలు మనది కోడూరు నల్లగొండ బాగా అయితే మరి 5 అంటారు. ఇది ఒకటే కదా గౌరవపురం ఒకటే. ఒకటే అంటే ఎప్పరప్పటిది మహిళా సంఘాల లెక్క సొసైటీ లిఫ్ట్ చేస్తలేడు కానీ చెయ్యరు సారు చేస్తారు ఇలా ఈయన చెప్తాడు మరి రాజేంద్ర నిన్న లిఫ్ట్ చేసిండు కానీ నేను ఫోన్ చేసినా కానీ వచ్చు 42 అన్నారు. అలా సగం కోటు 43 చొక్కిరు, ఎక్కడనే 40 సగం కోటు 2 నిన్ననే వచ్చినా కానీ వస్తున్నా 2 జోక్తురు. ఏంది గిట్టు జోక్తున్నానంటే ఎవరు వచ్చినాక అని అంటాడు. వాళ్ళు నాకు ఇవ్వదు తెలియదు అంటాడు. మిషన్ వాళ్ళే నీకు తెలియదు అంటే నీకు ఏమైనా చెప్పిరా అంటే జోకుడు కరెక్ట్ గా జోకకూర అని చెప్పినాకనే ఇటు చేసిరా నన్ను. ఇప్పుడు 42 జోకిండ ఫస్ట్ రాకముందు జోకిరట, మళ్ళీ 42 జోకిరు. మళ్ళా వెనక 43 జోకిరట. ఏంది సమానం చేశారు ఇంకేంది? లెవెల్ చేశారు ఇంకే. రైట్, ఇది పూడూరు ఇది కొడిమేల మండలం నరసింహులపల్లిలో జరుగుతున్నది. ఎమ్మెల్యే గారు ఇక మరి మాట మాట్లాడితే ధర్నా చేస్తామని అంటున్నారు కదా. ఈ అధికార పార్టీలు ధర్నా చేసినాక మరి మేము ఎవరిపైన ధర్నా చేయాలి, మేము ఎవరిపైన ఒత్తిడి తీసుకురావాలని అది కూడా మీరే చెప్పాలి. మేడిపల్లి సత్యం గారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మీరే చెప్పారు దోపిడీ జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, రైతులను దోసుకుంటా ఉన్నారు, క్వింటాలకు 5 నుంచి 6 కిలోలు 10 కిలోలు ఇది మిల్లర్లను సీజ్ చేస్తామని నంబర్లు కూడా ఇచ్చారు, పట్టించుకోలేదని మీరు గత ప్రభుత్వ కాలంలో మీరు కూడా ఎగిరెగిరిపడ్డారు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీ గవర్నమెంట్ ఉంది, మీరే అధికారంలో ఉన్నారు, మీరే ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ జరిగేది మొత్తం దోపిడీ జరుగుతూ ఉన్నది. ఇక నుండి అయినా కానీ అసలు ఇక దున్నులు స్టార్ట్ అవుతున్నాయి. ఒక పక్క చూడొచ్చు, అక్కడ ట్రాక్టర్లు దున్నుతా ఉన్నాయి, దున్నులు స్టార్ట్ అవుతున్నాయి. మరి వాళ్ళు దున్నుకోవాలా లేకపోతే ఇక్కడ మీ చుట్టూ తిరగాలనా? ఈ బస్సాలు ఎక్కడెక్కడ పరదలు కప్పుకొని ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎప్పుడు కొంటారు? ఇక్కడ గౌరవపురానికి సంబంధించి కూడా ఏదో సొసైటీ చైర్మన్ రవీందర్ రెడ్డి గారి ఊళ్ళో కూడా వాళ్ళ పాలోళ్ళే నిన్న చెప్పారు. పాపం వాళ్ళ పేరు చెప్పదలుచుకోలే కానీ మాకు నమ్మకం లేదు, ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ఈ సొసైటీ మీద నమ్మకం లేదు. గౌరవపురం కాడ వాళ్ళ పాలోళ్ళే నిన్న ఐకేపీ ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకుంటున్న దృశ్యం చూపించిన నిన్న. ఇది తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గంలో జరుగుతున్నది. ఇక నుండైనా వీళ్ళకు వడ్లు తీసుకున్న వాళ్ళకు సరే 42 అయితే 42 తీసుకుంటామని ఒప్పుకున్నారు కదా, 42తోనే కరెక్ట్ కట్టియండి. దయచేసి రైతులను ఉంచొద్దు. నేను మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.